నిన్న ఆచంట్ల టీడీపీ ఏర్పాటు చేసిన రా కదిలరా కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆచంట్ల ఎమ్మెల్యే రంగనాథరాజుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే రంగనాథరాజు ప్రస్తుతం ఆయనతో ఉన్నాం. సార్, నిన్న మీటింగ్ స్టార్ట్ కాగానే మీ గురించే ప్రస్తావన, ఇక్కడ ఎమ్మెల్యే అవినీతికి రారాజు అంటూ మీటింగ్కి రాకుండా జనాన్ని అక్కడ ఆప్ చేశారంటూ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం మాజీ మంత్రి ఆచంట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి పీతాని సత్యనారాయణ గారు గత 2 నెలల నుంచి కూడా రచ్చబండ కార్యక్రమాలకు వెళ్ళి నా గురించి వ్యక్తిగతంగా అవినీతి రారాజని కూడా మాట్లాడటం జరుగుతుంది. నిన్న జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, పీతాని సత్యనారాయణ గారు కూడా మాట్లాడటం జరిగింది. అదే మీటింగ్లో మళ్ళీ పీతాని సత్యనారాయణ గారు నా మీద అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. మాట్లాడటం కాదు, నేను ఎక్కడ పలానా దుక్కుని రూపాయి తీసుకున్నట్టుగా నిరూపించాలి, చెప్పాలి నువ్వు ఈ ఊళ్ళో దీంట్లో రూపాయి తీసుకున్నావని. ఈ రాష్ట్ర ప్రజలకి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకి, ఆచంట్ల నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఎవరు అవినీతిపరుడు. నిత్యం అదే పనిగా మాట్లాడటం. మీరు అన్ని మిగిలిన 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో తీసుకొచ్చిన ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు కంటే అందులో 20% జనాన్ని కూడా మీరు ఇక్కడ పోజేయలేకపోయారు. మీరు అన్ని గ్రామాలు తిరిగారు. మీరు తెలుగుదేశం పార్టీకి పాలిట్ బ్యూరో సభ్యులు, అలాగే జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీలో మెంబర్. మీరు ఇక్కడ జనసేననే పార్టీని సమన్వయం చేసుకునే వాళ్ళు ఇంకా మీరు ఏం మాట్లాడతారు? ఇక్కడ ఉన్న జనసేన ఇన్ఛార్జినే మీరు పిలవలేకపోయారు. ఆయన గౌరవ కుటుంబం నుంచి ఈ జిల్లాలోనే ఒక రోల్ మోడల్ పొలిటీషియన్ హరిరామజాగి గారు, ఆయన కుమారుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆయన. మీరు ఆయన కలిపి మొన్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కలిసి పనిచేశారు. పెనుగొండల అలయన్స్లో మీరు తెలుగుదేశం క్యాండిడేట్ని విత్డ్రా చేయించి జనసేన క్యాండిడేట్ని బలపరిచారు. ఆ ఎలక్షన్లో ఏం చేశారు? మీరు 4 రోజులు తిరిగారు. 5వ రోజున ఎస్కాండ్ అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయారు. మీరు మీ కుటుంబ సభ్యులు కూడా వచ్చి, మీకు ఆ మండలంలో ఓట్లు ఉన్నా కానీ మీ కుటుంబ సభ్యులు వచ్చి జనసేన పార్టీకి ఓటేయలేదు. మీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఓటింగ్కి వెళ్ళలేదు. ఆ రోజే మీరు జనసేన పార్టీ మీద ఆ రోజే మీరు ఒక ఎగ్నెస్ట్గా మీరు ఆ రోజు పనిచేయడం జరిగింది. మీరు ఇక్కడ 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారు. 3 సార్లు నెగ్గారు, 3 సార్లు ఓడిపోయారు. మీరు ఇక్కడున్న కాపులకి, బీసీలకి చిచ్చు పెడుతూ వర్గ రాజకీయాలు డెవలప్ చేస్తూ కాపు జాతినే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు ఏకవచనంతో. ఈరోజు మీరు మళ్ళీ ఆ కాపులను ఉద్ధరించానంటారు. మర్చిపోతారనుకున్నారు కాపులు మీరు వాళ్ళు చేసిన ఇబ్బందులు. ఈరోజు రావణపాలెంలో ఒక లేఅవుట్లో 105 కాపులు పట్టాలకి ఇస్తే అక్కడ దారికి వెళ్లకుండా కోర్టులు పంపించి బీసీలకి రెచ్చగొట్టి బీసీలకి కాపులకి అక్కడ తగ్గు పెడుతున్నారు. మీరు ఈరోజు ఒక ఇన్ఛార్జినే మీరు సమన్వయం చేసుకునే వాళ్ళు. మీరు రాజకీయాలు చెప్తే నిన్నే తెలిసిపోయింది మీ ఓటమి. మీకు ఈ నియోజకవర్గంలో ఎంత బలం ఉందో మీ అధినాయకుడికి తెలిసింది, మిగిలిన కార్యకర్తలకి తెలిసింది. ప్రజలు మాట్లాడితే దమ్ముంటే నా మీద పోటీ చేయి, పారిపోకు. మొన్న 15,000 మిమ్మల్ని ఓడించాను, మళ్ళీ ఈ పట్టు 30,000 ఓడిస్తాను. నేను ఎక్కడికి పారిపోను, మీరు పారిపోకుండా ఇక్కడ ఉండండి. మాట్లాడితే సవాల్ చేయటాలు. రాజకీయాల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు నెగ్గించాలో, ఏ పార్టీని నెగ్గించాలో. మీరు నేను కాదు. మతబలంతో మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. అవినీతి చెప్పు, నేను ఎక్కడ అవినీతి చేశాను, ఇక్కడ ఆ చెరువు తవ్వింది ఏమైనా ఉందా? ఒక రైలు చెరువు తవ్వింది లేదు. రైలు చెరువుల్లో నేను కమిషన్ తీసుకుంటున్నానని, లేకపోతే ఎంఎస్పీ రైతులకి ధాన్యం ఇప్పించడం కోసం రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశానని, తిరిగి నా సొంత డబ్బులతోటి నేను 3 లక్షల సంచులు కొనిచ్చాను. మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, అన్ని పేపర్లో రాసినాయి. ఈరోజు రైతుకి నేను ప్రతిరోజు కష్టం చూస్తాను. నాకు ఉన్నది ఇక్కడ ఆచంట్ల నియోజకవర్గంలో ఉన్నది వ్యవసాయమే, వేరే మా పని లేదు ప్రజలకు కానీ, రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ.
ఏదో మాట్లాడితే నీ భారతీయ విద్యాభవన్కి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నీకు సంబంధం ఏంటి? నేను 40 సంవత్సరాలు రైస్ మిల్లర్స్ ఫెస్టివల్ చేశాను. నా చేతితోటే భారతీయ విద్యాభవన్ స్కూల్స్ అని కట్టించాను. నేనే ఆ భూములని కొనిపించాను. ఒక సంస్థ పెట్టి, ఒక ఎడ్యుకేషన్ కల్చరల్ సొసైటీ పెట్టి, ఆ ఎడ్యుకేషన్ కల్చరల్ సొసైటీ ద్వారా ఇవన్నీ నడుపుతున్నాం. అవి ఏమని నాయి కాదు, అవన్నీ బాంబే వాళ్ళకి మేము డొనేట్ చేసాం. వాళ్ళు నన్ను అక్కడ ప్రతినిధిగా నన్ను అక్కడ పెట్టడం జరిగింది. దానికి ఏదో దోషేశారు. నువ్వు రాసి ఇచ్చిన స్విఫ్ట్ తోటి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఆయన ఎమ్మెల్యేల మీద మీ పార్టీలో లేరు అవినీతి పరులు ఎమ్మెల్యేలు? అన్ని పార్టీల్లోనూ ఉంటారు అవినీతి పరులు. అన్ని పార్టీల్లోనే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వ్యక్తిగతంగా మాట్లాడటం, జనం లేక ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఆయన జనం ఎప్పుడు వస్తారని చెప్పి ఆయన హెలికాప్టర్ దిగి గంట నిరీక్షించాడు. దాంతో తెలిసిపోయింది తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో ఎలా ఉందో అన్నది. నిన్న మీటింగ్ తోటే తేటతల్లమైంది. దాన్ని నీ యొక్క అసమర్థత, నీ యొక్క ఇక ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో నువ్వు ఇలాగ అక్కచొక్క నామే కప్పుకుంటాం. సమస్యలు తీసుకెళ్ళాలి. ప్రతిపక్ష పార్టీగా ఏవైతే ప్రభుత్వం చేయలేదో ఎత్తి చూపించాలి. రేపు మేము వస్తే అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలి మీరు. ఈ మానేసి వ్యక్తిగతంగా మాట్లాడటాలు, ఓ పనికిమాల సీఎం అంటాం, పనికిమాల ఎమ్మెల్యేలు అంటాం. ఏంటిది? రేపు పొద్దున్న సరే మేము చేసాం, 4.5 ఏళ్ళు అయింది, ఇంకొన్నాము ఎలక్షన్ వస్తున్నాయి 3 నెలల్లో. మేమేం చేయలేదు ఎత్తి చూపండి. లేదా రేపు మేము ఏమొస్తాం కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. రేపు మా ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మేము చేస్తామని చెప్పాలి. ఈ మానేసి ఎమ్మెల్యేలు తిట్టడం, మమ్మల్ని తిట్టడం ఇవన్నీ సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా పితాని సత్యనారాయణ గారు గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోండి. అంటే జనసేన ఇన్ఛార్జ్ రాలేదు నిన్న. ఇటు టీడీపీకి జనసేనకి నియోజకవర్గంలో గ్యాప్ వచ్చింది అనుకో. అంటే కదా మరి ఆయన ఏం చేస్తున్నాడు? పాలిట్ బ్యూరో సభ్యుడు, సామాన్యకర్త. ఆయన పిలుచుకుని మా అందరిని పిలుచుకుని ఏకం చేసుకోవాలని పని ఆయనకు ఉంది కదా. అన్ని బయట నియోజకవర్గాల నుంచి జనసేన ఇన్ఛార్జీలు రావటం ఏంటి, పబ్లిక్ రావటం ఏంటి? ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జి రాకపోవడం, ఇన్ఛార్జీలు లేడు. ఎక్కడైనా ఇన్ఛార్జి ఫోటో వేసాడైనా? ఏ తెలుగుదేశం నాయకుడైనా వేసిందో? చంద్రబాబు నాయుడు ఫోటో వేశారు, పితాని సత్యనారాయణ గారు ఫోటో వేశారు, ఆ సూర్యప్రకాష్ గారు ఫోటో వేశారా? ఒక ఫోటో చూపించండి నాకు. ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్ అని పెట్టుకున్నారు తప్ప జనసేన మీటింగ్ కాదు అది. మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను అంటున్నారు. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను చెప్తున్నా కదా, మొన్న 15,000 వచ్చింది, రేపు 30,000 వస్తుంది నాకు. ఇప్పటికీ కూడా నిన్న జరిగిన టీడీపీ సమావేశంలో మొత్తం పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై లేనిపోని అబండాలు వేస్తున్నారని, నియోజకవర్గంలో నిన్నటి సభతో టీడీపీకి ఉన్న బలమెంతో తెలిసిపోయిందని, ఇటు టీడీపీకి సంబంధించి ఇక్కడ జనసేనకు సంబంధించి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సమన్వయకర్తగా ఉన్నారు. కావాలంటే ఇక్కడ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ చెగుండి సూర్యప్రకాష్ను కూడా పిలవకపోవడంతో ఇక్కడ టీడీపీకి జనసేనకి మధ్య గ్యాప్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తే దాదాపుగా 30,000కు పై చిలుకుబడి మెజార్టీ సాధిస్తారని ఎమ్మెల్యే రంగనాథరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్ RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.